చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రస్తుత ఎంపీ విజయవాడ కేసినేని నాని మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత నీకుందే? ఈరోజు ఎవరి దయా దాక్షిణ్యాలతో నువ్వు విజయవాడలో ఎంపీ అయ్యావు? కేవలం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అని నేను ఓట్లేసి గెలిపించినారు, కానీ నీకు ఇండివిజువల్గా నువ్వు నిలబడితే డిపాజిట్లు కూడా రావు. నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతావు, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడతావు, లోకేష్ బాబు గారి గురించి మాట్లాడతావు. నీ కుటుంబ విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఏముందయ్యా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి ఏం కొత్త కాదు. ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ఇబ్బందుల్లో ఉంది, ఈ రాష్ట్రాన్ని బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అలాంటి వ్యక్తిని బట్టి నువ్వు అనరాని మాట్లాడుతున్నావు. మరి ఈ రోజు వరకు కూడా నువ్వు ఇంత పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించావు. ఎట్లా సంపాదించినావు అనుకుంటాను? ఆ రోజు చంద్రబాబు నాయుడు అన్నదండలు లేవానికి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో. నువ్వు వైసీపీ ప్రభుత్వానికి లాలుచిపడి మాటలు మాట్లాడుతున్నావు. ఇప్పటికైనా దిగజారు రాజకీయాలు మానుకోకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నీ మీద తిరగబడతారు. జాగ్రత్త.